పడుతున్నారో దీనివల్ల భౌగోళికంగా ఎలాంటి మార్పులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి? విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ మూడు పాత జిల్లాల మధ్యన భౌగోళికంగా ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? అది అర్బనైజేషన్ రూపంలో ఎలా జరగవచ్చు? విశాఖపట్నం గ్రేటర్ విశాఖగా అప్ టు శ్రీకాకుళం వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది? ఓవరాల్ గ్రోత్ కారిడార్ ఎలా ఉండే అవకాశం ఉంది? వికే గారు, ఖచ్చితంగా ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పడటం వల్ల ఇవాళ మనం ఆ గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మొత్తం ఏ రకంగా సిటీ అంతా గ్రో అవుతా ఉందో ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకుని, అదేవిధంగా కెంపేగౌడ ఎయిర్పోర్ట్ ఏర్పడిన తర్వాత బెంగళూరు అక్కడ పరిస్థితి దాని చుట్టుపక్కల ఏ రకంగా మారిపోయిందో, ఖచ్చితంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల కూడా విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు అతి త్వరలోనే, ఎక్కువ సంవత్సరాలు కూడా పట్టదండి, అతి త్వరలోనే ఆ కారిడార్ అనేది దాదాపుగా కలుస్తుంది. ఆ పైన నెక్స్ట్ శ్రీకాకుళం వరకు కూడా దాని యొక్క ప్రభావం మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఆ రకంగా ఈ మూడు జిల్లాలని కూడా పూర్తిగా ఒక గ్రోత్ ఇంజిన్ లాగా డ్రైవ్ చేసినటువంటి పొటెన్షియల్ 100కి 100% భోగాపురం ఎయిర్పోర్ట్కి ఉంది. రెండోది వికే గారు, ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు కార్గో రెవెన్యూస్ అండి. ఇందాక నేను ఆ 25,000 మెట్రిక్ టన్ కార్గో టెర్మినల్ గురించి ఎందుకు అంత ప్రస్తావించాలంటే, విక్రమ్ గారు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ మీరు రెవెన్యూ కనుక చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 400 crores ఓన్లీ కార్గో. ఢిల్లీ ఎయిర్పోర్ట్ రెవెన్యూ 1.15 million metric tons ఆఫ్ కార్గో ఈజ్ హ్యాండిల్డ్ బై ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఆపరేటెడ్ బై జిఎంఆర్. అదేవిధంగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు దాదాపు 190,000 మెట్రిక్ టన్నుల కార్గోని హ్యాండిల్ చేసింది. ఇప్పుడు ఇంకొక 50,000 మెట్రిక్ టన్స్ కార్గో టెర్మినల్ 2 కూడా ఓపెన్ చేశారు, ఎందుకంటే అంత డిమాండ్ ఉంది ఇవాళ. అదేవిధంగా ఈ భోగాపురం కార్గో టెర్మినల్ కూడా అద్భుతంగా దాని రెవెన్యూస్ అద్భుతంగా ఉండబోతా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ లాజిస్టిక్స్ మూమెంట్ పెరుగుతుందో వికే గారు, చాలా రకాలైనటువంటి జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. రెండోది, ఇందాక బాబ్జీ గారు ఎక్స్ప్రెస్ చేసినటువంటి కన్సర్న్ నేను ఏకీభవిస్తా. ఖచ్చితంగా ఏదన్నా ఒక పరిశ్రమ కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానీ వచ్చిందంటే ఆ ప్రాంతంలో వాళ్ళకి ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలని కోరుకుంటాం, దానిలో ఏమాత్రం తప్పులేదు. ఇవాళ అటువంటి దానికోసమే ఇవాళ ఒక ఎడ్యుసిటీ, ఇందాక నేను 9,000 మందిని ప్రతి సంవత్సరం మనం ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఏవియేషన్ సెక్టర్లో వాళ్ళు జాబ్స్ పొందే విధంగా మనం అవకాశాలను మనం కల్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా యాన్సిలరీస్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడరీ ఇండస్ట్రీస్ వల్ల చాలా రకాలైనటువంటి జాబ్స్ క్రియేట్ అవుతాయి. చివరిగా ఒక పాయింట్ వికే గారు, ఇవాళ క్రెడిట్ చోరీ డిజార్డర్ సిసిడితో తీవ్రంగా బాధపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ఒక పాయింట్, ఇందాక చాలా పాయింట్లు డిస్కస్ చేసాం వికే గారు. 2020లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి 500 ఎకరాల భూమిని వెనక్కి దేనికి లాక్కున్నాడండి? ఎయిర్పోర్ట్ని డౌన్ సైజ్ చేయాలని చూశాడు. నేను ఇందాక ఎంఆర్ఓ ఫెసిలిటీ గురించి అంతసేపు చెప్పా. జగన్మోహన్ రెడ్డి అది అక్కర్లేదు, తీసవతల బారిండి అన్నాడు. ఇక్కడ అసలు మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ ఫెసిలిటీ అక్కర్లేదు, తీసేయండి, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటానని 500 ఎకరాలు జిఎంఆర్ వాళ్ళు నెత్తినోరు బాదుకున్నారు. సార్ అలా భూమి తగ్గించబాకండి సార్, ఎయిర్పోర్ట్ దెబ్బతింటుందంటే ఏం అక్కర్లేదు అలవా అని చెప్పి లాగేసుకుని మేము మళ్ళీ రిస్టోర్ చేసాం. మేము అధికారంలోకి వచ్చిన మా 500 ఎకరాలు వెనక్కి ఇచ్చి మళ్ళీ అక్కడ ఎంఆర్ఓ ఫెసిలిటీ ఏర్పడే విధంగా ఇవన్నీ మేం చేస్తే, ఇవాళ చూసి కడుపు మంటతో ఈ మౌత్ మోషన్ బ్యాచ్ అంతా కూడా ఈ క్రెడిట్ చోరీ డిజార్డర్తో బాధపడే బ్యాచ్ అంతా ఇవాళ మాట్లాడతారండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మనకు టైం లేదు. కానీ చివరిగా ఇంకొక పాయింట్, ఇవాళ అక్కడ మేము మూడో రోజు సార్ పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవ్వరూ అలసట అనేది లేకుండా ఒక రకమైనటువంటి ఆనందం ఎదురుకుండా ఎయిర్పోర్ట్ చూస్తేనే ఎంత ముచ్చటగా ఉంది సార్. అసలు అది చూస్తేనే ఎనర్జీ వస్తూ ఉంది మా అందరికీ. 13,000 మంది పిల్లలు ఇవాళ ఈ డిబేట్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి ఇవాళ లార్జెస్ట్ గ్యాదరింగ్ దింసా నృత్యం నిన్నటి నుంచి వాళ్ళు అక్కడ మా కళ్ళెదురుగుండా రిహార్సల్స్ చేస్తూ ఇవాళ గిన్నిస్ రికార్డ్ అచీవ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ రకంగా ఇవాళ ఖచ్చితంగా ఇది ఉత్సవంలాగా జరుపుకోవాలి. ఆ రకంగానే శ్రమ అనేది, కష్టం అనేది తెలియకుండా అక్కడ ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తూ ఉన్నాం. రేపు ప్రధానమంత్రి గారి సమక్షంలో అద్భుతంగా ఈ కార్యక్రమం జరగబోతుంది. రైట్. బాబ్జీ గారు ఫైనల్ గా ఏమైనా చెప్తారా? ఈ ఫైనల్ గా